భలే అంటున్నారండి మీరు. ప్రతి భార్య చేసే పనే కదా అని ఆనంద రాజేశ్వరరావుతో అంటుంది. అయితే ప్రతి భర్త కూడా చేసే పనే ఇది అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటే, వద్దండి నేను చెప్పేది వినండి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. నేను నీ కాలికి ఆయింట్మెంట్ రాస్తున్నాను. నువ్వు నా మాట వినలేదనుకో నీకు దెబ్బలు పడతాయి అని రాజేశ్వరరావు అనడంతో, అయితే కొట్టండి అని ఆనంద అంటూ ఉంటుంది. అదేంటి అలా అంటున్నావు అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటే, ఏంటంటే మీ చేత ఒక్కసారైనా ఒక్క దెబ్బైనా తినాలని నా కోరికండి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. మీ ఆడవాళ్ళేంటి ఇలా ఆలోచిస్తారు అని చెప్పి రాజేశ్వరరావు అంటారు. అవునండి. ప్రతి భార్య కూడా ఒకలానే ఆలోచిస్తుంది. పిల్లల్ని రెడీ చేయాలి, స్కూల్‌కి పంపించాలి, వాళ్ళని మంచి పొజిషన్‌లో నిలబెట్టాలి. భర్త నిద్రలేచేసే టైంకి రెడీగా ఉండి భర్తకు కాఫీ ఇవ్వాలి. ఇంట్లో ఉండే పెద్దవాళ్ళను ఆలనా పాలనా చూసుకోవాలని ఆలోచిస్తారండి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. అవును ఆనంద, మీరు అల్ప సంతోషులు. భర్త కొట్టినా కూడా ఏదో కోపంలో కొట్టాడులే అంటే సర్దుకుపోతారు. ప్రతి భర్త విజయం వెనుక భార్య ఉంటుంది. నా విజయం నువ్వే ఆనంద. చాలా సంతోషంగా ఉంది అలా చెప్పుకోవడానికి అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు. సరే అండి ఇంకా లేవండి అని ఆనంద అనడంతో, లేదు నువ్వు పడుకో, నీ కాలికి నేను క్రీమ్ రాస్తాను. రేపు అసలే అబ్బాయికి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాం కదా, రెస్ట్ ఉండాలి, పడుకో ఆనంద అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు. లేకపోతే నీకు నిజంగానే నీ కోరిక తీర్చేస్తాను, దెబ్బలు పడతాయి అని రాజేశ్వరరావు మళ్ళీ చెప్తూ ఉంటాడు. ఆనంద నవ్వుతూ పడుకుంటుంది. ఇంకా రాజేశ్వరరావు దగ్గరుండి ఆనంద కాలికి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాడు. మరోవైపు విశ్వనాథం, గీత నిద్రపోతూ ఉంటారు. కాంచన మెల్లగా బయటికి వస్తూ, అందరూ నిద్రపోతున్నట్టు ఉన్నారు, నా కూతురికి నేను నిజం చెప్పాలి అని అనన్య శరణ్య ఉన్న రూమ్లోకి వెళ్తుంది. ఏది సౌండ్ రాకుండా మెల్లగా రూమ్లోకి వెళ్ళి బెడ్షీట్ ఓపెన్ చేసేసరికి శరణ్య కనిపిస్తుంది. ఈ పక్కన శరణ్య ఉందంటే ఆ పక్కన తప్పకుండా అనన్య ఉంటుంది అని కాంచన మనసులో అనుకుంటుంది. అప్పుడే హాల్లో ఏదో సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఏంటి సౌండ్ అని కాంచన మెల్లగా బయటికి వచ్చి చూస్తూ ఉంటుంది. ఏమీ లేకపోవడంతో మెల్లగా అనన్య శరణ్య రూమ్లోకి వెళ్తుంది. ఆ పక్కన అనన్య ఉంది కదా అని చెప్పి కాంచన బెడ్షీట్ ముసుగు వేసు ఉండడం వల్ల అమ్మి లే అమ్మి అని పిలుస్తూ ఉంటుంది. అనన్య లేవకపోవడంతో అనన్యకు ముసుగు కప్పి లాక్కొని వెళ్తూ ఉంటే ఫ్లవర్ వాజ్ కింద పడి సౌండ్ వస్తుంది. ఇక కాంచన అనన్యను ముసుగులో పెట్టి లాక్కొని టెర్రస్ మీదకు తీసుకువెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత బెడ్షీట్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ శరణ్య ఉంటుంది. ఇందాకేంటి శరణ్య ఆ పక్కన ఉంది, ఇప్పుడు శరణ్య ఎలా వచ్చింది అని చెప్పి కాంచన ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు జరిగిందంతా కూడా చూపిస్తూ ఉంటారు. కాంచన అలా బయటికి వెళ్ళగానే శరణ్య వాటర్ కోసం లేచి వాటర్ తాగి అనన్య ప్లేస్లో శరణ్య పడుకుంటుంది. ఇక కాంచన అనన్య అక్కడ ఉందని చెప్పి టెర్రస్ మీదకి ముసుగు కప్పి తీసుకొస్తుంది. ఇక శరణ్యని చూసిన కాంచన షాక్లో ఉండిపోతుంది. ఏంటి పెద్దమ్మ, నన్ను ఇలా తీసుకొచ్చావేంటి అని శరణ్య అడుగుతూ ఉంటుంది. అయ్యయ్యో ఇలా దొరికిపోయానేంటి అని చెప్పి కాంచన మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే గీత నిద్రలేచి, ఏమండి హాల్లో ఏదో సౌండ్ వచ్చింది రండి అని చెప్పి విశ్వనాథాన్ని తీసుకొని కాంచన శరణ్య ఉన్న దగ్గరికి వస్తుంది. ఏంటి పెద్దమ్మ చెప్పవేంటి, నన్ను ముసుగు కప్పుకొని ఎందుకు తీసుకొచ్చావు అని శరణ్య అడుగుతూ ఉంటే, పెద్దమ్మ నాకు ఏదో చెప్పాలని నన్ను పైకి తీసుకొచ్చింది ముసుగు కప్పి మరి అని శరణ్య చెప్తూ ఉంటుంది. ఏంటి కాంచన చెప్పు, శరణ్యను ఎందుకు తీసుకొచ్చావు, ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది. ఓర్ నాయనో, ఇప్పుడు నేను ఎలా బయటపడాలి అని కాంచన కాసేపు ఆలోచించి పక్కపక్క నవ్వుతూ ఉంటుంది. ఏమైంది కాంచన, ఎందుకు నవ్వుతున్నావు అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు. నాకు నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంది, అలానే శరణ్యను నిద్రలో తీసుకువచ్చినట్టున్నాను అని కాంచన చెప్తూ ఉంటే, నిద్రలో లేస్తే గనక మంచం చుట్టూనో ఆ రూమ్లోనే తిరుగుతారు, అంతేకాని ముసుగు వేసి మరీ నన్ను పైకి తీసుకురారు, అది కూడా నా నోటిని మూసి మరి అని శరణ్య అంటూ ఉంటుంది. అవునా అమ్మి, ఇంకా నువ్వు అదృష్టవంతురాలివి, నీ గొంతు పట్టుకోలేదు. ఈ కొత్త కొత్త రోగాల వల్ల ఎవరికి ఏం జరుగుతోందనని చాలా భయంగా ఉంది అని చెప్పి కాంచన విశ్వనాథం గీతకు చెప్తూ ఉంటుంది. అలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా కాంచన హాల్లోకి వెళ్ళి అంతా రివర్స్ అయింది, అనన్య అనుకుని శరణ్యను పైకి లాక్కొచ్చాను, అంతా నా వల్లే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి నాన్న, పెద్దమ్మ నాతో ఏదో చెప్పాలని చెప్పి పైకి లాక్కొచ్చింది, ఏం చెప్పాలనుకుంది అని శరణ్య అడుగుతూ ఉంటే, ఏదో నిద్రలో లాక్కొచ్చానని చెప్పింది కదనే, పద వెళ్దాం అని గీత అంటుంది. ఇక విశ్వనాథం ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా మార్నింగ్ అవుతుంది. లీలావతి పెళ్లి వాళ్ళు వస్తారని చెప్పి అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేస్తూ ఉంటుంది. అప్పుడు కపిలను పిలిచి, కపిల టీ కాఫీలు రెడీగా ఉన్నాయా, పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది అని చెప్పి అంటూ ఉంటుంది. పెళ్లి వాళ్ళు వచ్చేది ముహూర్తాల కోసమా, కాఫీ టీల కోసమా అని కపిల అడుగుతూ ఉంటే, నేను ఆన్సర్ చెప్తే సరిపోతుందా, లేకపోతే ఆనందని పిలవమంటావా అని లీలావతి అడుగుతూ ఉంటుంది. వద్దులండి మేడం అని చెప్పి కపిల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా దర్శన్ ఫోన్ చూసుకుంటూ ఉంటే, దర్శన్ పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది, నువ్వేంటి రెడీ కాకుండా అలానే ఉన్నావని లీలావతి అంటుంది. ఇప్పుడే వెళ్ళి రెడీ అవుతాను పెద్దమ్మ అని చెప్పి దర్శన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఇక లీలావతి కంగారుగా ఇంట్లో పనులన్నీ కూడా చూసుకుంటూ ఉంటుంది. ఏయ్ లీలావతి, ఏంటి అంత కంగారుగా నడుస్తున్నావు, కింద పడతావు అని చెప్పి కోటేశ్వరరావు అంటూ ఉంటే, పడితే ఏమవుతుంది అని లీలావతి అంటుంది. నడుము విరుగుతుంది అని లీలావతి చెప్తుంటే, వీల్చైర్లో కూర్చోబెట్టి సేవలు చేద్దురు అని లీలావతి చెప్తుంది. ఇక అప్పుడే ఆనంద వస్తుంది. పెళ్లి వాళ్ళు అని లీలావతి అడగడంతో, బయలుదేరారక్క, తొందరగానే వచ్చేస్తా అన్నారు అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే పంతులు గారు వస్తారు. నమస్తే పంతులు గారు అని చెప్పి ఆనంద అంటుంది. నమస్కారం అమ్మ అని పంతులు గారు అంటారు. ఇలా కూర్చోండి అని చెప్పి ఆనంద చెప్తుంది. కపిల పంతులు గారికి కాఫీ తీసుకురా అని లీలావతి చెప్తుంది. ఇక అప్పుడే విశ్వనాథం వాళ్ళు కూడా ఆనంద వాళ్ళ ఇంటికి వస్తారు. ఇలా అనుకున్నామో లేదో పెళ్లి వాళ్ళు వచ్చేసారు అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు. ఇక ఆనంద వాళ్ళు విశ్వనాథం వాళ్ళని సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉంటారు. అమ్మ శరణ్య వెళ్ళి ఆనంద కాళ్ళకు నమస్కారం చేసుకో అని విశ్వనాథం చెప్పడంతో శరణ్య వెళ్ళి ఆనంద కాళ్ళకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఆనంద చాలా సంతోషంగా శరణ్యను లే అమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. శరణ్యను ఆనంద దగ్గరకు తీసుకోవడం చూసిన కాంచన కోపంగా చూస్తూ ఉంటుంది. సడన్గా పెళ్లి ముహూర్తాలు అనేసరికి నాకు కాస్త కంగారు వేసింది అని గీత చెప్తూ ఉంటే, ఎందుకమ్మా ముహూర్తాలు త్వరగా పెడితే పెళ్లి పనులు అవుతాయో లేదో అని కంగారుగా అనిపిస్తుందా, మీ పనులు కూడా మేమే చేస్తాంలే అని రాజేశ్వరరావు అంటూ ఉంటే అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. అవునండి, మీ బంగారపు బొమ్మ మా ఇంటికి ఎంత తొందరగా వస్తే అంత మంచిది అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. నాన్న దర్శన్ ఇలారా అని రాజేశ్వరరావు పిలవడంతో దర్శన్ రెడీ అయి కిందికి వస్తాడు. రా దర్శన్ అని చెప్పి లీలావతి దర్శన్ని పక్కన కూర్చోబెట్టుకుంటుంది. అమ్మ లగ్నపత్రిక చదవమంటారా అని చెప్పి పంతులు గారు అడగడంతో, చదవండి పంతులు గారు అని ఆనంద చెప్తూ ఉంటుంది. ఇక పంతులు గారు లగ్నపత్రిక చదవబోతూ ఉంటే, ఆగండి అని చెప్పి కాంచన అంటుంది. ఏమైంది కాంచన అని గీత అడుగుతూ ఉంటే, మీ అందరిలో ఒక్కరికైనా బుర్ర ఉందా అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. ఏమైంది అని అందరూ కూడా అడుగుతూ ఉంటారు. అసలు మీ సమస్య ఏంటో చెప్పండి అని లీలావతి కూడా అడుగుతుంది. పెళ్లి చూపులప్పుడు అనన్యకి కూడా మీకు తగ్గ సంబంధం చూస్తామని చెప్పారు కదా, పెళ్లి చూపులు అయిపోయాయి, నిశ్చితార్థం అప్పుడు కూడా అదే చెప్పారు, నిశ్చితార్థం కూడా అయిపోయింది అని కాంచన అంటూ ఉంటే, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. వీళ్ళ పెళ్ళి అయిపోతుంది, వీళ్ళకు పిల్లలు పుడతారు, అప్పుడు కూడా ఇదే మాట చెప్తారా అని కాంచన ఆనందం ఎదిస్తూ ఉంటుంది. కాంచన, నిన్ను తీసుకురావడం పెద్ద తప్పైపోయింది, ఆనంద మాట అంటే మాటే అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు. విశ్వనాథం